నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. కాళేశ్వరంపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం, వాస్తవాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చారు. రాష్ట్రానికి జీవనాధార కాళేశ్వరం ప్రాజెక్టు అని హరీష్ రావు కీర్తించారు. ఇక కాళేశ్వరంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు చెబుతామని హరీష్ రావు వెల్లడించారు. రైట్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,000 ఎకరాలకు నీరు అందించామని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామని, ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి ఒప్పించామన్నారు. ఇక కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 9 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌసులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, ఇక 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, అలాగే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలని కూడా వివరించారు హరీష్ రావు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారని, తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు తక్కువగా ఉంటాయని ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చినట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పియర్లుగా నిర్మించారని, ఇక కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్ చెబుతోందని, ఈ ప్రాజెక్టు వలనే యాసంగిలోనూ పంటలు పండాయని వివరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు గోదావరి జలాల్లో 940 టీఎంసీలు కేటాయించారు. తెలంగాణ గోదావరి జలాల్లో ఏనాడు 400 టీఎంసీలకు మించి వాడుకోలేదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 గంటల్లో అనుమతులు కూడా సాధించలేదు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించకుండానే కాలువల తవ్వకం పనులు చేపట్టారు. 2007లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని 17,000 కోట్ల రూపాయలుగా చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభించక ముందే 2011 నాటికి అంచనా వ్యయాన్ని 40,000 కోట్ల రూపాయలకు పెంచారు అని హరీష్ రావు చెప్పారు. ఇక ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడటం లేదని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్కు రాజకీయాల కంటే రాష్ట్రమే ముఖ్యమని స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగితే ప్రాజెక్టు మొత్తం కుంగినట్లు దుష్ప్రచారం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్పై బురద చల్లేందుకు మరమ్మతులు చేపట్టడం లేదని కూడా ఆరోపించారు హరీష్ రావు. మేము చెప్పేవన్నీ కూడా 100% వాస్తవాలు. ఏది రాజకీయ ఉపన్యాసం కానే కాదు. ఏ ఒక్కటి కూడా అవాస్తవాలు చెప్పడమో, కాంగ్రెస్ నాయకుల్లాగా రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నమో మేము చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే, ఎన్నో త్యాగాలతోని పోరాటాలతోని తెలంగాణ సాధించాం. మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలనేదే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ రోజు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఈ
కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక జీవధార. ఈరోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతూ బురద జల్లే ప్రయత్నం. ప్రస్తుతం తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ పోయిందని, నిందలు దందాలు చందాలనే ట్యాగ్ లైన్ నడుస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలినా కేంద్రం బృందం రాలేదని, టన్నెల్లో పేదలు చనిపోయినా సర్కారు పట్టించుకోలేదని అన్నారు. కానీ మేడిగడ్డలో పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారని, పిల్లర్ కూలిన 2 రోజుల్లోనే ఎన్డీఎస్ఏ వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర మార్బీ అనే ఒక గుజరాత్ లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు. 140 మంది చావులకు ఫలానా వాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్ లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు, ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లుంటే ఒక్క కంపోనెంట్ ఒక రైట్, కాళేశ్వరానికి సంబంధించి మాటల యుద్ధాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య. బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు అలాగే కేటీఆర్ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ భవన్లో అక్కడ వివరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, చాలా కీలకంగా ఈ మధ్యనే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కూడా ఈటల రాజేందర్ వెళ్ళటం, 9వ తారీఖున హరీష్ రావు వెళ్ళబోతున్నారు. సో తర్వాత కేసీఆర్ కూడా వెళ్ళబోతున్నారు. సో ఈ నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, కాళేశ్వరం అంటేనే ఒక పెద్ద ప్రాజెక్టు. ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ నిర్వహించిందని చెప్పేసి ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే కాళేశ్వరం కట్టిన తర్వాత 3 సంవత్సరాల్లోనే కట్టడము కూలిపోవడం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరుగుతున్న సందర్భం కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూలడం పైన ఒక విచారణ జరిపించాలని చెప్పేసి కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ అయితే ఇప్పటివరకు కూడా అందరినీ విచారిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే కాళేశ్వరము నిర్మించడంలో ఎలాంటి తప్పు జరగలేదు,
లేదు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు 2 గంటలకు పైగా ఈ కాళేశ్వరం నిర్మించడం గల కారణాలు, కాళేశ్వరం యొక్క ప్రాముఖ్యత, ఎందుకు కాళేశ్వరం నిర్మించాల్సి వచ్చింది అన్న అంశంపైన మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తను ప్రస్తుతం అయితే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. అసలు ఎందుకు కాళేశ్వరం నిర్మించాల్సి వచ్చింది, దానికి నిర్మించడం గల కారణాలు, ప్రాణహిత చేవెళ్ల నుంచి మేడిగడ్డకి ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అని పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్లు నియామకాలు నిధుల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాము, ఖచ్చితంగా నీళ్లు మనకు లేకుండా పోతున్నాయి అనే అంశంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాల్సి వచ్చింది. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల దగ్గర ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడ కొంత సామర్థ్యం తక్కువ ఉండడము, నీటి లభ్యత ఉండకపోవడంతోనే ఇటు మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెక్ట్ 45 డేస్లోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మించాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడాలని చెప్పేసి మహారాష్ట్రకి నన్ను పంపించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు కట్టడానికి మేము ఒప్పుకోము, 150 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మిస్తే మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రయత్నం చేయదు అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ కరాఖండిగా చెప్పిందని చెప్పేసి హరీష్ రావు అయితే చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి ఫడ్నవీస్ మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, అంటే అంత 150 మీటర్ల ఎత్తులో ఒక బ్యారేజ్ నిర్మించకూడదని చెప్పేసి పోరాటం చేశామని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మూడు ప్లేస్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎందుకు పర్మిషన్స్ తీసుకోలేకపోయింది ఒక చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి కూడా హరీష్ రావు విమర్శలు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ మహారాష్ట్రలో ఉన్నప్పుడు అప్పటి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో కూడా మేము ఒప్పుకోము, మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, అప్పుడు ఏ ప్రభుత్వం వస్తుందో దాని తర్వాత చర్చలు జరుపుదామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. అప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో టెక్నికల్ టీంకి సంబంధించినటువంటి చర్చలు జరిగాయి, ఆ చర్చలు జరుపుకోండి అని చెప్పేసి కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పిందని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. అయితే తర్వాత ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళతో కూడా చర్చలు జరిపితే అసలు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ బ్యారేజ్ కట్టకూడదని చెప్పేసి కొట్లాడిందే నేను, జైలుకు పోయిందే నేను. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అటు కేంద్రంలో, ఇటు ఏపీలో, అటు మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో 3 ప్రాంతాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ను ఒప్పుకున్నప్పుడు ఆ ప్రాజెక్టు కట్టకూడదని చెప్పేసి అంటే ధర్నాలు చేసి జైల్లోకి పోయినటువంటి నేను ఎలా ఒప్పుకుంటానని చెప్పేసి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా ఆరోపించిన నేపథ్యం ఉంది. అప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా తెలంగాణ బిడ్డ ఉన్నారు విద్యాసాగర్ రావు, వాళ్ళు కూడా తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి ఎంతో ప్రాధాయపడినప్పటికీ కూడా ఇలాంటి ప్రాజెక్టులకు ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పిన సందర్భం ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రాణహిత చేవెళ్ల దగ్గర కట్టాల్సిన ఈ బ్యారేజ్ మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి క్లియర్గా చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే అంతేకాకుండా ప్రాణహిత చేవెళ్ల దగ్గర నీటి లభ్యత ఉండదు, దాని సామర్థ్యం తక్కువ, ఆ దృష్టిని అంటే 100 ఏళ్ల సర్వీస్ను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ముందు చూపుతోనే తెలంగాణ 100 ఏళ్ల భవిష్యత్తు ముందు చూపుతోనే మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ప్రాణహిత చేవెళ్ల దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ దాని నీటి సామర్థ్యం తక్కువ, కేవలం 16 టీఎంసీల వరకే సామర్థ్యం ఉండేది, కానీ మేడిగడ్డ సామర్థ్యం 141 టీఎంసీ. ప్రాణహిత చేవెళ్ల దగ్గర 160 టీఎంసీల నీటిని మాత్రమే అంటే వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉండేది, కానీ మేడిగడ్డలో 200 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాణహిత చేవెళ్ల దగ్గర 60 లక్షల ఎకరాలకి ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందిస్తే ఈ మేడిగడ్డలో 36 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీటిని అందించే లభ్యత ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన సందర్భం కనబడుతుంది. అయితే సిడబ్ల్యూసీ కావచ్చు, ఇటు మహారాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, నీటి సామర్థ్యం కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకునే ప్రాణహిత చేవెళ్ల దగ్గర కంటిన్యూ చేయలేకపోయాము, దాన్ని మేడిగడ్డకు షిఫ్ట్ చేశామని చెప్పేసి మాత్రం వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మిస్తున్నప్పుడు సిడబ్ల్యూసీ కొన్ని అంశాలను లేవనెత్తింది. మీరు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టిన తర్వాత పూర్తి స్థాయిలో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి కావచ్చు, మిడ్మానేర్కి కావచ్చు పంపింగ్ చేయలేరు, అది పంపింగ్ చేయాలంటే మధ్యలో ఇంకొక 2 బ్యారేజ్లు నిర్మించాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు సూచనలు చేశారు. దాని తర్వాత టెక్నికల్ టీం కూడా అలాంటి సూచనలు చేసింది. ఇలాంటి సూచనల మేరకే మేడిగడ్డ తర్వాత ఇటు అన్నారం కావచ్చు, సుందీల కావచ్చు, ఈ 2 బ్యారేజ్లను కూడా నిర్మించాల్సి వచ్చింది. మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందీలకు నీటి పంపు చేస్తూ దానిని ఎల్లంపల్లికి అంటే మిడ్మానేర్కి తరలించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో మొదట 60 లక్షల కోట్లకు సంబంధించి దీని ప్రాజెక్టు వ్యయం మనము చూస్తే తర్వాత డిజైనింగ్లో మార్పులు చేసేసరికి కొంత
కొంత వ్యయం పెరిగింది. అది 84,00,00,000 కోట్లకు 84,000 కోట్లకు చేరింది దాని యొక్క సామర్థ్యం అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్న సందర్భం కనబడుతుంది. అయితే ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది, పూర్తి అయ్యేసరికి కూడా దాని యొక్క వ్యయం పెరుగుతూ వస్తుంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్మించినటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా వాళ్ళు చెప్పినటువంటి వ్యయం ఒకటైతే ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత అసలు సంబంధం లేకుండా 2 3 10 పెరిగినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి ఒక వ్యయం ముందుతో ప్రారంభించినప్పటికీ పూర్తయ్యేసరికి కూడా కొంత దాని వ్యయం పెరిగింది. అది పెరిగిన తర్వాత అంటే మనం మొదట ఒక 2 టీఎంసీలకు సంబంధించి మనం వ్యయాన్ని కూడగట్టుకున్నాము. తర్వాత అది 3 టీఎంసీలకు చేరింది. అప్పుడు 94 అంటే 2 టీఎంసీలకు చేరినప్పుడు 94,000 కోట్లకు చేరింది. అది కాస్త 3 టీఎంసీలకి మార్చినప్పుడు 1,27,000 కోట్లకు చేరిందే తప్ప అది పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా అంటే అవకతవకలు జరగలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. మేడిగడ్డ కూడినప్పుడు ఎందుకు కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది? ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలితే మాత్రం చప్పుడు చేయకుండా ఉంటుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో పాపం అమాయకులైనటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోతే కూడా ఇప్పటికి కూడా వెలికి తీసిన సందర్భం లేదు. అది పూర్తి స్థాయిలో నిరుపయోగంగా మారింది. టన్నెల్ని కూడా వెలికి తీసే అవకాశం లేకుండా పోయింది. అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి అని చెప్పేసి హరీష్ రావు ప్రశ్నిస్తున్న సందర్భం కనబడుతుంది. మేడిగడ్డ కూలిపోతే కేవలం 2 రోజుల్లోనే ఎందుకు ఎన్డీఎస్ఏ రావాల్సి వచ్చింది? శవ రాజకీయాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ప్రభుత్వము అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మేడిగడ్డ కూలినప్పుడు ఒక ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి, ఎందుకు జరిగాయి అనే అంశాన్ని విచారణ చేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే కేంద్రం నుంచి ఎన్డీఎస్ఏ రావాల్సి వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మేడిగడ్డ కూలిన అక్టోబర్ 21 మేడిగడ్డ కూలింది అనే అంశం తెలుసుకున్న 48 గంటల్లోనే ఎన్డీఎస్ఏ వచ్చి కావాలని చెప్పేసి ఇక్కడ దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. కేవలం 7th బ్యారేజ్ మాత్రమే ఇది డ్యామేజ్ అయింది. 7th బ్యారేజ్ పునర్నిర్మాణం చేస్తే కనుక ప్రాజెక్టును ఉపయోగించుకోవచ్చు అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. కావాలని చెప్పేసి వీళ్ళు కాలయాపన చేయడం తప్ప రాజకీయాల కోసమే ఈ మేడిగడ్డ అంశాన్ని వాడుకుంటున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. 9వ తారీఖున ప్రధానంగా హాజరు కాబోతున్నారు ఇక్కడ హరీష్ రావు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం అంటే ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే విధంగానే బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతుంది, లేకపోతే ఒక రాజకీయంగా వ్యూహాత్మకంగా అక్కడ జరిగినటువంటి విధానం అంటే ఎప్పుడు మొదలు జరిగినటువంటి కుంగిపోటు వరకు ఈ ప్రాజెక్ట్ వల్ల జరిగే లాభాలు ఏంటి, అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేసీఆర్ సారథ్యంలో చేశారనుకో. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ తుది దశకు చేరింది, మనకు ఆ విషయం కూడా తెలుసు. అయితే ఇప్పటికీ అధికారులందరికీ విచారించింది, రాజకీయవేత్తలను విచారించాల్సి ఉంది. నిన్న కూడా ఈటెల రాజేందర్ విచారణ ముందు హాజరయ్యారు. 9న హరీష్ రావు హాజరు కాబోతున్నారు. 11న కూడా కేసీఆర్ హాజరవుతుందా లేదని మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని దుష్ప్రచారం చేస్తుంది. డిపిఆర్కి సంబంధించి కూడా డిపిఆర్ చేసినప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిజైన్ చేసినప్పుడు కూడా ఏదైతే కాంట్రాక్ట్ సంబంధించి అడ్వాన్స్ పే చేసినప్పుడు కేవలం 6,77,00,000 మనం అడ్వాన్స్ పే చేస్తే దాన్ని కావాలని చెప్పేసి కొన్ని వార్తాపత్రికలు 677 కోట్ల అన్నట్టుగా కూడా దుష్ప్రచారం చేసింది. ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా విచారణ కమిషన్ ముందు మేము ఉంచుతాము. ప్రాజెక్టు కట్టింది ఏ ఉద్దేశంతో, ఎందుకు దాని యొక్క ఎస్టిమేషన్ పెరగాల్సి వచ్చింది, ప్రస్తుతం ఎంత ఎస్టిమేట్ అయింది, ప్రస్తుతం అయితే 1,20,000 కోట్లు ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో మేము అంటే ఖర్చు పెట్టామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. అయితే మొదట 80,000 కోట్లు ఎందుకు దానికి ఎస్టిమేట్ చేశారు, తర్వాత పూర్తి స్థాయిలో 94,000 కోట్లు ఎందుకు అయ్యింది, 1,27,000 కోట్లు రావడాల్సిన కాలం మొదట 1 టీఎంసీ అనుకున్నారు, తర్వాత 2 టీఎంసీలకు సంబంధించి కావచ్చు, తర్వాత 3 కావచ్చు. ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ముందు ఉంచే ప్రయత్నం మేము చేస్తాము. మీరు చేసినటువంటి గోబల్ ప్రచారం, దుష్ప్రచారాన్ని అన్నిటిని కూడా చెక్ పెట్టే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి హరీష్ రావు చెప్తున్న సందర్భం కనబడుతుంది. నిన్న ఈటెల రాజేందర్ చేసినటువంటి విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆర్థిక శాఖకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఎక్కడా సంబంధం లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి నిధులు లేకపోవడంతోనే ఒక కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ నుంచి
నుంచే పూర్తి స్థాయిలో నిధుల బదిలీ జరిగింది అని చెప్పేసి నిన్న ఈటల రాజేందర్ చెప్పిన సందర్భం అయితే కనబడుతుంది. కాళేశ్వరంకి సంబంధించి ఎక్కడ కూడా ఆర్థిక శాఖ నుంచి పెద్దగా నిధుల మళ్లింపు జరగలేదు. ఒకవేళ 1-2 జరిగితే మాత్రం అది పూర్తి స్థాయిలో దీనికి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినప్పుడే ఆర్థిక శాఖ ట్రాన్స్ఫర్ చేసింది తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ డిజైనింగ్ కావచ్చు, క్వాలిటీ క్వాంటిటీకి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో టెక్నికల్ టీం చూసుకుంటుంది తప్ప ఆర్థిక శాఖకు ఏం సంబంధం అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఆర్థిక శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, దాని క్వాలిటీ క్వాంటిటీకి సంబంధించిన కావచ్చు, నాణ్యత లోపాలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖనే చూసుకుంది. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి అంటే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా అది కేవలం ఇరిగేషన్ శాఖ నేతృత్వంలోనే పనిచేసింది. ఇరిగేషన్ శాఖకు తెలిసే పూర్తి స్థాయిలో లావాదేవీలు జరిగినాయి, నిధుల బదలాయింపు జరిగింది. అదంతా సమాచారం కూడా ఇరిగేషన్ శాఖ దగ్గరనే ఉంది. నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్, ఇటు హరీష్ రావు కావచ్చు, గత ప్రభుత్వంలో ముఖ్య నేతగా ఉన్నటువంటి కేసీఆర్ పైన నెట్టేసే ప్రయత్నం చేశారు. అదే జరిగింది. నాకు ఎలాంటి సంబంధం లేదు, పూర్తి స్థాయిలో వాళ్ళే చేస్తారు. కేవలం ఏదైతే ప్రాణహిత చేవల నుంచి డిజైన్ మార్పు కావచ్చు, ఎందుకు మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఒక సబ్ కమిటీని వేశారు. ఆ సబ్ కమిటీలో హరీష్ రావు చైర్మన్గా ఉన్నారు, నేను తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నాను. దాని తర్వాత ఒక కమిటీని, టెక్నికల్ కమిటీని నియమించి ఆ టెక్నికల్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకుంది. సబ్ కమిటీ కూడా ఏదైతే ప్రాణహిత చేవేల నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేసే అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడము, దానికి సంబంధించి కూడా సంతకాలు చేసింది. పూర్తి స్థాయిలో ఇది అంటే ఇటు టెక్నికల్ టీం కావచ్చు, సబ్ కమిటీ నిర్ణయం మేరకే క్యాబినెట్లో కూడా చర్చించాము. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అనే అంశాన్ని మాత్రం లేవనెత్తిన సందర్భం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పకనే చెప్పారు, ఇదంతా కూడా ఇరిగేషన్ శాఖ చూసుకుంది, కార్పొరేషన్ కూడా ఇరిగేషన్ శాఖనే చూసుకుంది. కార్పొరేషన్ నుంచే పూర్తి స్థాయిలో నిధులు బదిలీ అయినాయి. కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ అంటే ప్రభుత్వం దగ్గర పెద్దగా నిధులు లేవు, నిధులు కావాలంటే ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన సందర్భం అయితే ఉంది. దానికి కూడా కమిషన్ ఒక క్వశ్చన్ చేసింది. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత తెచ్చినటువంటి నిధులను ఎలా సమకూర్చాలనుకున్నారు, ఎలా ఫుల్ఫిల్ అంటే ఎట్లా తీర్చాలనుకున్నారు అనే క్వశ్చన్కి కూడా వాళ్ళు ఒక ఆన్సర్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత పరిశ్రమలకు నీళ్ళు అందిస్తుంటాము కాబట్టి కాళేశ్వరం అంటే కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి ప్రాజెక్టు నుంచే రికవరీ చేయాలనుకున్నాము. కానీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉపయోగంలో లేకుండా పోయింది కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో మేము నిధులు సమకూర్చలేకపోయాము. అది కొంత అప్పుల ఊబిలోకి వెళ్లాల్సిన సందర్భం ఏర్పడింది అని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ క్లియర్గా చెప్పిన సందర్భం కనబడుతుంది. ఇది ఇప్పుడైతే నెక్స్ట్ మండే రోజు హరీష్ రావు విచారణ ఉంది. హరీష్ రావు పైనే పూర్తి స్థాయిలో ఈటల రాజేందర్ నెట్టేసిన సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావే ఉన్నాడు. అంతేకాకుండా ఇరిగేషన్ శాఖ నేతృత్వంలోనే కార్పొరేషన్ కూడా పనిచేసింది, వాళ్ళ హయాంలోనే నిధుల బదిలీ జరిగిందని చెప్పేసి కూడా హరీష్ రావు పైన నెట్టేసిన సందర్భం అయితే కనబడుతుంది. చూడాలి, ఒకవేళ మండే హరీష్ రావు విచారణకు హాజరవుతారని కూడా ఇంతకుముందుకి పీపీటీలో కూడా చెప్పిన, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా కమిషన్ ముందు హాజరవుతాము. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన కావచ్చు పూర్తి స్థాయిలో మేము కమిషన్ ముందు వివరాలు వెల్లడిస్తాము, దుష్ప్రచారానికి చెక్ పెడతామని కూడా వాళ్ళు రైట్ అంటే ఈరోజు చెప్పినటువంటి అంశాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఏవైతే ఉన్నాయో దీని ఆధారంగా కూడా కమిషన్ ఏమైనా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కమిషన్ ఒక ప్రశ్నలు వర్షాన్ని కురిపించడానికి ఒక సిద్ధం చేసుకుంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఒక నివేదిక తెప్పించుకుంది, తుది దశకు చేరుకుంది మీరు అన్నట్లు కమిషన్కి సంబంధించి. సో ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏ అంశాలు ప్రస్తావించారో అది కూడా ఒక రకంగా అడిగే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న ఈటల రాజేందర్ మాట్లాడిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే స్పందిస్తుంది. ఎందుకంటే గతంలో కాళేశ్వరం అనేది బీఆర్ఎస్కి ఏటీఎంగా మారేదని చెప్పేసి కేంద్ర స్థాయి నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఈవెన్ మోదీ నుంచి చివరి వరకు కూడా ప్రతి ఒక్కరూ కాళేశ్వరం ఒక ఏటీఎం లాగా మారింది బీఆర్ఎస్కు అని చెప్పేసి పూర్తి స్థాయిలో బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, కాళేశ్వరం జరిగినటువంటి అవకతవకలు ఏందో బయటకు తీయాలి, దోషులను శిక్షించాలి, ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పదే బీజేపీ నేతలు కూడా చెప్తున్న సందర్భం కనబడుతుంది. కానీ దానికి ఆపోజిట్లో ఈటల రాజేందర్ మాట్లాడిన తీరు కనిపిస్తుంది. అయితే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, కాళేశ్వరం కుంగుబాటుకు గల కారణాలు కావచ్చు, పూర్తి స్థాయిలో కమిషన్ విచారించే అంశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించేటప్పుడు కావాల్సినటువంటి అనుమతులు కావచ్చు, కావాల్సినటువంటి పరీక్షలు అంటే సాయిల్ టెస్ట్ చేయలేదని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. కానీ ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాత్రం అసలు ఒక కేంద్రం నుంచి అనుమతులు రావాలంటే ఒక ప్రాజెక్ట్
నిర్మించాల్సి వచ్చినప్పుడు మనం ఇవ్వాల్సిన డాక్యుమెంటేషన్ అంతా ఇస్తేనే కదా కేంద్రం నుంచి ఒక ప్రాజెక్ట్ నిర్మించడానికి అనుమతులు వస్తాయి. ప్రాజెక్ట్ డిజైనింగ్కి సంబంధించి కావచ్చు, డిపిఆర్కి సంబంధించి కావచ్చు, రీడిజైన్ కావచ్చు, ఆ ప్రాజెక్ట్ నిర్మించడానికి గల కారణాలు కావచ్చు, అక్కడ ప్రాజెక్ట్ నిర్మిస్తే అక్కడ ఉన్నటువంటి స్థలం అంటే ప్లేస్కి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించడానికి కావాల్సినటువంటి పూర్తి పరీక్షలు చేసిన తర్వాతనే కేంద్రం మనకు అనుమతులు ఇచ్చింది, మేము ప్రాజెక్ట్ నిర్మించాము అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ నిర్మించడంలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి, చాలా నిర్లక్ష్యం వహించారు అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ చెప్తున్నారు. కాగ్ రిపోర్ట్ అదే చెప్పింది, ఇటు ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్తుంది, ఇంకొక సంస్థ కూడా అదే చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కానీ ఇటు రిపోర్ట్లు ఇచ్చినటువంటి సంస్థలు, నివేదిక సంస్థలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు హరీష్ రావు చెప్పేదానికి టోటల్గా భిన్నంగా కనిపిస్తున్నట్టు కనబడుతుంది. అక్కడ సాయిల్ టెస్ట్ చేయకుండానే ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టు నిర్మించడంలో కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారు. అంటే దానికి వాడినటువంటి మెటీరియల్కి సంబంధించి కావచ్చు, డిజైనింగ్లో లోపాలు ఉన్నాయి, పూర్తి నిర్మాణంలో మొత్తానికి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఒకవైపు నివేదికలు వస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే వీళ్ళు చెప్పేది భిన్నంగా ఉంది. ఒకవేళ వీటన్నిటిని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా కీలకంగా పోతుంది. ఎందుకంటే ఒకవైపు కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది, మొన్న ఈటెల రాజేంద్ర వెళ్ళటం, సో దానిపై ఆయన క్లారిటీ ఇవ్వటం, హరీష్ రావు 9వ తారీఖున హాజరుగా పోతున్నారు. సో ఈ నేపథ్యంలో హాజరవుతానని చెప్తూనే పూర్తి స్థాయిలో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అండ్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. సో మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్. తెలుగు, ఉర్దూ, మరాఠీ